హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ఈరోజు అయితే మనం ఐస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇందుకు మనకు కావాల్సిన పదార్థాలు: నైట్ మిగిలిపోయిన ఉంటుంది కదండి ఆ రైస్, 2 ఆనియన్స్, అలాగే కొంచెం జింజర్ని ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే జింజర్ని కూడా తురుముతో తురుముకోండి. సో కొంచెం కర్రీ లీవ్స్, అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో కడాయి పెట్టుకొని మనం తాలింపు అయితే వేసుకుందామండి. ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. తాలింపు కోసమని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి ప్లేస్లో మనం ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, అయినా వేసుకోవచ్చండి. అవి లేకపోతే స్కిప్ చేసి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. సో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చి మనం రైస్ తీసుకున్నాం కదా, అందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకసారి ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఆనియన్స్, కరివేపాకు, అలాగే చిల్లీస్, జింజరు, అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను తీసుకున్న రైస్లోకి అయితే 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు ఈ క్వాంటిటీస్ అన్నీ పెంచుకోండి. ఒక కప్పు పెరుగు అయితే వేసి కలుపుకుంటున్నానండి. అందులోకి నేను రైస్ గట్టిగా ఉంటుంది కదండి, సో అందులోకి 1 టీ గ్లాస్ అయితే వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇది నైట్ మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు, అలాగే ఫ్రెష్గా వండిన రైస్తో అయినా చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టము. కానీ ఐస్ బిర్యానీ అంటున్నాం కాబట్టి నైట్ మిగిలిన అన్నంతో చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు బాండీ ఉంది కదా, సో బాండీల్లో అది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఈ తాలింపుని అయితే వేగనిద్దామండి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చాక మిరియాలు, ఇంగువ అందులో లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. మీరైతే అవి ముందుగా తీసి పెట్టుకోండి. నేను అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. మీరు కావాలంటే మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంగువ, మిరియాల పొడి. ఈ 2 వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తాలింపు వేగిపోయినాక మనం ముందుగా కలిపించుకున్న రైస్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన ఐస్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.